స్తోత్రాలయ్య. పరిశుద్ధులు 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 తండ్రి. వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రాలయ్య. నాయన గొప్ప దేవుడు వందనాలు స్తోత్రాలయ్య. నన్ను నీ గాయపడిన స్థలంలో చెప్పిన నీ ప్రార్థనకి పాదపరిచిన ఆయన చక్కని పాటలు వాక్యాలతో ప్రభుత్వ సాక్ష్యంతో ప్రభుత్వ నిన్ను స్తుతించడం కనపరచడం ప్రార్థించుకోవడానికి సహాయం చేయతండి నాయన. గొప్ప దేవుడు నాయన. నన్ను నువ్వు వాడుకోతండి. ఇప్పుడు నువ్వు నాకు తోడుగా నేడుగా ఉండి నీవే నడిపించి వాడుకునే దేవుడు తండ్రి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేపుని నిత్యము నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా. వాక్యం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి అధ్యాయము 6:33. చూడండి, మనము ఫస్ట్ దేవుని రాజ్యమును నీతిని మనము వెతకాలంట. దేవుని రాజ్యము నీతిని వెతికితేనే మనకి అన్నీ దొరుకుతాయండి. అందుకనే మనం దేవుని రాజ్యమును నీతిని మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు దేవుడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక మద్యముతో మత్తులై ఉండకుడి. ఎఫెసీ 5:15-16. ఎఫెసీ అధ్యాయము 5:15-16. మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడంట. యోహాను అధ్యాయము 16:22. చూడండి, మరి దేవుడు మీ సంతోషమును, నా సంతోషము మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి, నా యొద్ద నుండి, మీ యొద్ద నుండి తీసివేయడంట. దేవుడు ఉన్నాడు కాబట్టి మీ యొద్ద నుండి ఎవడును మీ సంతోషమును తీసివేయడు అని చెప్తున్నాడు దేవుడు. మనము వాక్యము చదువుకోవాలన్నమాట. దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదండి మనకి ఉన్నాడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. కొంతమంది స్త్రీలు పురుషులు బంధువులు మాటలు విని చెడిపోకండిరా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. కన్న బిడ్డను ఒక తండ్రి ఇంటిలో నుండి రోడ్డు మీదికి తరిమి వేసాడు. ఒక ఊరిలో కొడుకులు కూడళ్ళు మాటలు విని మామగారు కన్న బిడ్డను కొట్టి తిట్టి పెళ్లి చేయకుండా రోడ్డు మీదికి తరిమి వేసాను. ఆ బిడ్డను యేసయ్య బిడ్డలో ఆదరించి
స్తుతించెను. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. చూడండి, కన్నా బిడ్డని తండ్రి పెళ్లి చేయకుండా ఏం చేయకోకుండా రోడ్డు మీదకి తరిమేసేసాడు.